నేనైతే పక్క జగన్ అన్నే వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే పర్లా బాగానే చేశాడు, కొంత ఎంతో కొంత పేదవాళ్ళకి కానీ ఏదో ఒకటి. అందుకని నేను సంక్షేమ పథకాలని కొంచెం పెట్టాడు, కానీ కొన్ని అనవసరమైనా కానీ పర్లా బాగానే చేశాడు చేసినంత వాటికి. బాబు గారికి జగన్కి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? బాబు గారికి అంటే ఈయన ఉంటేనేమో ఎక్కువ ఇండస్ట్రీల మీద పడతాడు, ఈడేమో ఎక్కువ ఈ 5 సంవత్సరాలు మొత్తం పథకాలే చేశాడు, ఇంకేం చేయలేదు. ఎక్కువ ఈ హైవేస్ మీద కూడా పడ్డాడు, పర్లా హైవేస్ కూడా బాగానే డెవలప్ చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ చేసి కొన్ని, ఒకటేమో బెంగళూరు దాకా హైవే వేసాడు, అది స్టార్ట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అయింది. పర్లా ఇంతకంత చేస్తున్నాడు. ఇంకా సీ పోర్ట్లు కూడా బాగానే ఉన్నాయి, ఇంత ముందు మీద పోల్చుకుంటే దరిద్రంగా ఉండేవి, కానీ ఇప్పుడు బాగానే డెవలప్ చేశాడు. సీ పోర్ట్లు అయితే బాగానే ఉన్నాయి అన్న, సీ పోర్ట్ల పరంగా కానీ వైజాగ్ అంతా బాగానే ఉంది. సో వైజాగ్ కూడా చాలా డెవలప్ అయింది ఇంత ముందు మీద పోల్చుకుంటే. వైజాగ్ కానీ, విజయవాడ సిటీ కానీ, గుంటూరు టౌన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని డెవలప్ చేయాల్సినవి ఉన్నాయి, రోడ్స్ కానీ ఏమన్నా కొన్ని. అంగన్వాడీ స్కూల్ అయితే చాలా బాగుంటాయి, అవి అయితే గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఎక్సలెంట్. ఇంకా అదైతే ఎక్సలెంట్. ఏదైతే ఇంతకుముందు పాత బంగ్లాల్లో ఉన్నాయో అన్నీ డెవలప్ చేశాడు బాగానే, అన్నీ నీట్గా కొత్తగా కట్టించి 7th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు చేశాడు, అది బాగానే ఉంది. ఇంకోటి ముసలోళ్ళకి కూడా పొద్దున్న 5 ఇంటికి వచ్చి తంబే ఇచ్చుకొని మనీ ఇచ్చేది ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ లేదు, ఇంతకుముందు ఏ స్టేట్లో ఇవ్వాల, కానీ వీడు చేశాడు, అదొక గొప్ప. కానీ వాలంటీర్లది శాలరీ పెంచుతా అన్నాడు, పెంచలేదు. ఒకవేళ వాడు పెంచుతా అని పెంచితే మాత్రం అది మంచిదే. ఎందుకంటే ఇంటర్ చదువుకునే వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ ఉంటుంది కదా, 10,000 అంటే ఎంతో కొంత వస్తుంది, కనీసం తినడానికైనా నలుగురు ఉంటే ఫ్యామిలీ గడవడానికి వస్తుంది. అది అన్న అదైతే నేను చెప్పలేను అన్న, అది చెప్పలేము. టఫ్ ఉంటుంది, కాకపోతే గెలుస్తాడు. పోయినసారి ఎంత రాదు, అది మాత్రం. నేనైతే 120-130 మధ్యలో వస్తాడు, మరీ 150 అంటే కష్టం. జగనే వస్తాడు పక్కా.